శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్ర మహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి బుధ, కేతు, రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం నక్కని తొక్కారు అనే చెప్పచ్చు. ఎంత అద్భుతమైన ఫలితాలు అంటే 6 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు మీరు అందుకోబోతున్నారు. మాటల 6 గ్రహాలంటే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి కేతువులు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో గురువుగారు. ఏమి కావాలండి ఇంకా? 6 గ్రహాల యొక్క పనితీరు, అంటే గ్రహాలు చేసే వాటి పని అవి చేస్తూ ఉంటాయి కదా, తీరు మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తోందని చెప్పచ్చు. లాభంలో ఉన్న గురువుగారు విపరీతమైనటువంటి మంచి చేస్తారు రాశికి. పైగా కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ పొందుతారు. తను ఉచ్చ పొందుతున్న రాశి నుంచి లాభంలో ఉన్నారంటే ఇక లాభాల వర్షం కురుస్తుందన్నమాట. కుటుంబం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ఆర్థికం బాగుంటుంది, చక్కటి సంతృప్తి లభిస్తుంది, అనుకోని విధంగా లాభాలు వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది, ఉన్నత విద్య చాలా చాలా బాగుంటుంది. విద్యార్థులకి ముఖ్యంగా చెప్పదగ్గ సూచన, చాలా బాగుంటుంది. ఉన్నత విద్యలో ఉన్నవారు, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా చాలా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే పాత స్నేహితులు
చిన్ననాటి స్నేహితులు తిరిగి కలుసుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల్ని సేవిస్తారు. వినయ విధేయతలతో ఉంటారు. ఆదాయ మార్గాలని పెంచుకుంటున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలు జరిగే విధంగా మీ ఇంట శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది. మీ ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తిని ఇప్పుడు మీరు చూస్తారు. అలాగే మీ పై అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తించి మీకు ప్రశంసలు ఇస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అష్టమ శని దోషం అయితే మిమ్మల్ని వెన్నాడుతూ ఉంది. అయితే గురుబలం బాగుంది. ఇప్పుడు 6 గ్రహాలు చాలా బాగున్నాయి కాబట్టి కొంచెం శనిగారి యొక్క ఈ అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మటుకు శనిగారికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ మాతృవర్గానికి కానీ పితృవర్గానికి కానీ, అంటే వర్గం అనగానే వాళ్ళని ఒక్కళ్ళనే తీసుకోకూడదు. వాళ్ళ తరఫు బంధువులు ఎవరైనా అనారోగ్యాన్ని సూచించబడుతున్నాయి. ఇక్కడ వారెవరికైనా కొంచెం అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా వాళ్ళని మంచి మాటలతో సేద తీర్చండి. ఆ వచ్చే అనారోగ్యం కూడా రాకుండా పోతుంది. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం తప్పదు. రాజకీయ నాయకులకి బాగుంది. భార్యాభర్తల మధ్య ఐకమత్యం బాగుంది. అన్యోన్యత బాగుంది. అలాగే పబ్లిక్ రిలేషన్ బాగుంది. మాతృవర్గ రీత్యా కంపల్సరీగా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే తల్లిగారికి చాలా బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కనిపిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే, స్థలాలు, భూములు ఇలాంటివి ఏమన్నా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కునేటటువంటి అవకాశం, కొనగలిగేటటువంటి కాలం. కొనాలి అనే ఆలోచన ఉన్నవారు ఒక అడుగు ముందరికి వేయడం చాలా చాలా మంచిది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రాశిలోకే వచ్చారు. ఇక్కడ దశమంలో ఉన్న చంద్రుడు ఇక్కడ రాశిలోకి వచ్చారు. మరిన్ని లాభాలు. మీరు ఏ పని పట్టుకున్నా కూడా అది విజయవంతమే అని చెప్పే విధంగా రాశిలోకి చంద్రుడు వచ్చి అనేక విధాల విజయోత్సాహాన్ని ఇస్తున్నారు. అలాగే తృతీయంలో బుధుడు వచ్చి ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బుధ ఆదిత్య యోగం కూడా పడింది కదా. ద్వితీయాధిపతి తృతీయంలోకి వచ్చారు. తృతీయాధిపతితో కలిశారు. అక్కడ బుధాదిత్య యోగము, భద్రమహాపురుష యోగము అన్ని రకాలుగాను కలిసి ఉన్నాయి కాబట్టి బంధుమిత్రుల ఆదరణ వల్ల, సహాయ సహకారాల వల్ల ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. అంటే రికమెండేషన్స్ చేస్తారు మీ బంధుమిత్రులు. ఇది చాలా చాలా చెప్పదగ్గ మంచి మానసిక శాంతి కలిగేటటువంటి ఫలితం అని చెప్పచ్చు. ఇలా ఎన్నో విధాలుగా ఈ వారం బాగుంది. అక్కడ అసలు 6 గ్రహాలు బాగుండడమే చాలా అద్భుతమైన విషయం. 6 గ్రహాలు బాగుండడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ 6 గ్రహాలు బాగుంటూ వారాంతంలో కూడా 2 గ్రహాలు మారినప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి అమోఘమైనటువంటి ఫలితాలు ఈ వారం కర్కాటక రాశి వారికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గ పూజ చేయడం ద్వారా లేదా దుర్గ నామస్మరణ చేయడం ద్వారా నవమంలో ఉన్నటువంటి రాహు గారికి కొద్దిగా శాంతి జరిగి మీకు మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది. చక్కటి ఆలోచనలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.